హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టీఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెక్చర్ నంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి చాలా ఈజీ చాప్టర్, ఆల్రెడీ ముందే చెప్పినా నేను. ఇంకో విషయమో, ఈ క్లాస్ చాలా డెడ్ ఈజీ ఉంటుంది నాన్న. ఈరోజు మాత్రం మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేయబోతున్నాము. ఓకే, ఈ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అదేంటంటే స్క్రూ గేజ్ ఇంకా వెర్నియర్ క్యాలిపర్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్స్ని అయితే నెగ్లెక్ట్ చేస్తారు, కానీ నెగ్లెక్ట్ మాత్రం ఏమాత్రం చేయకండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్. వస్తే మీకు ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, జేఈలో కానీ ఈ టాపిక్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నాన్న. ఓకే, ఎక్కువ అంటూ లేదు, 50% అయితే ఉంది. ఓకే, ఎస్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన ద్రోణ సిరీస్ క్లాస్ 11th అనేది ఈ చాప్టర్తో, అంటే ఈ క్లాస్తో మొత్తం క్లోజ్ అయిపోతుంది నాన్న. ఓకే, రైట్. సో ద్రోణ సిరీస్ క్లాస్ 11th సిలబస్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇదే ఇక ద్రోణ సిరీస్లో లాస్ట్ క్లాస్ 11th సంబంధించింది. సరేనా? రైట్ బెడా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి. నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి. ఓకేనా? సో అయిపోతే ఈ క్లాస్ దగ్గర దగ్గర ఒక 1 hour లోపే అయిపోతుంది నాన్న క్లాస్ అయితే. సరేనా? సో చూడండి, ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రూల్స్ ఫర్ రౌండింగ్ ఆఫ్, మ్యాథ్స్ విత్ సైన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే, జీరో పాజిటివ్ ఎర్రర్స్ ఉంటాయి కదా, అదొకటి. ఇంకా స్క్రూ గేజ్ నాన్న, ఇంతే. ఓకే, ఎస్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఎర్రర్స్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఇన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, రిలేటివ్ ఎర్రర్ గురించి అయితే మనం డిస్కస్ చేసినాం. అవునా? రైట్. సో ఇంకోటి ఇది కూడా డిస్కస్ చేసినాం కదా, ఎర్రర్స్ ఇన్ కేస్ ఆఫ్ క్వాంటిటీస్ రైస్ టు ద పవర్ కదా. చలో బేటా. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది చాలా డెడ్ ఈజీ, ఏం లేదు ఇలా. ఇది చూడండి, ఇవి రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మాత్రం మీరు ఫాలో కావాలి. ఈ రూల్స్ వస్తే దీనికి సంబంధించిన న్యూమరికల్స్ అనేటివి ఈజీగా అంటే ఈజీగా సాల్వ్ అవుతాయి అన్న. చూడండి, ఈజీ అంటే ఈజీ. నాన్ జీరో డిజిట్స్ ఆర్ ఆల్వేస్ సిగ్నిఫికెన్స్. చూడండి, నాన్ జీరో డిజిట్స్ 1, 2, 3, 4 ఇలా జీరో ఏదైనా ఉందా? ఏడా లేదు సార్. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? ఇది 4. సిగ్నిఫికెంట్ డిజిట్ ఎంత? ఇది 4 అనమాట. ఎన్ని ఉన్నాయి నంబర్లు? 4 ఉన్నాయి కదా, 4 రాసేసేయాలి. రూల్ 2 ఏంటంటే ఎనీ జీరో బిట్వీన్ 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ అనమాట. ఇది చూడండి. సో ఇక్కడ మధ్యలో జీరో వచ్చింది కదా, ఇక్కడైతే జీరో లేదు, ఏం లేదు కదా. ఇక్కడైతే మధ్యలో జీరో వచ్చింది. సో జీరో వచ్చినా దాన్ని కౌంట్ చేయాలన్నమాట. 1, 2, 3, 4, 5. 5 వచ్చిందా? అవునా? సో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇక్కడ ఎంత? 5 అన్నట్టు. రైట్. సో ఏ ఫైనల్ జీరో ఆర్ ఏ టైలింగ్ జీరో, అంటే ఫైనల్ ఎండింగ్లో జీరో వస్తే గనక ఇన్ ద డెసిమల్ పోర్షన్ ఓన్లీ ఆర్ సిగ్నిఫికెంట్. చూడండి, పాయింట్ తర్వాత మీకు ఇట్లా వస్తాయి కదా, అయితే దీన్ని సిగ్నిఫికెంట్ డిజిట్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5 అవుతుంది అనమాట. పాయింట్ తర్వాత జీరో వస్తే కన్సిడర్ చేయాలి. సార్ పాయింట్ లేకుండా జీరో వస్తే కన్సిడర్ చేయొద్దు. లాస్ట్లో అది కూడా చూపిస్తాడు చూడండి. A final zero or a trailing zero in a number without decimal point are insignificant. So చూడండి, సో ఇది చూడండి, సిగ్నిఫికెంట్ డిజిట్ ఎంత ఇక్కడ? 1, 2, 3, 4 కదా, అంతేనా కదా? ఇక్కడ 4 పక్కకు లాస్ట్లో జీరో వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక మెయిన్ జీరో తోటే పని ఉంది నాన్న. దీనికి జీరో తోటే పని ఉన్నది. ఇలా జీరోలు ఉన్నాయా? లేవు, డైరెక్ట్ యాడ్ చేయండి. ఇలా జీరోలు ఉన్నాయా? మధ్యలో ఉన్నాయి కదా, ఉండని, ఏం కాదు. ఓకే, ఇక్కడ లాస్ట్లో జీరో ఉందా? అయితే దీన్ని నెగ్లెక్ట్ చేయాలి. ఇది చూడండి, సారీ, ఇక్కడ డాట్ ఉంది కదా, పాయింట్. అవును, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ తర్వాత జీరో ఉంటే దాన్ని కన్సిడర్ చేయాలి. పాయింట్ లేకుండా జీరో ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయాలన్నట్టు. ఓకే, సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 రాసేసేయాలి, అంతే. 4 రూల్స్ అయితే అర్థమైపోయినాయి కదా. అవునా? ఇగో ఇది చూడండి నాన్న, ఏమున్నది నాన్న ఇంట్లో? ఏం లేదు, డెడ్ ఈజీ కదా. ఎన్ని నెంబర్లు ఉన్నాయి? అక్కడ 0 లేదు, ఎన్ని ఉంటే అన్ని రాసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మధ్యలో జీరో వచ్చినా ఎన్ని ఉంటే అన్ని రాసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎండింగ్లో జీరో ఉంటే పాయింట్, ఇగో డెసిమల్ పాయింట్ ఉండి ఎండింగ్లో జీరో ఉంటే
దాన్ని అన్నిట్లోనే యాడ్ చేయాలన్నట్టు. ఓకే, ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 5 ఉన్నాయి కదా, సిగ్నిఫికెంట్ డిజిట్ ఎంత 5 అన్నట్టు అట్లా. ఓకే, ఇన్ కేస్ ఇది చూడండి పాయింట్ లేకుండా 0 వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయాలన్నట్టు. ఓకే, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 రాసేసిన. ఇవి 4 రూల్ అయితే వచ్చేసినాయి. ఓకే, ఇంకో 3 రూల్ ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ లెస్ దెన్ 1, the zeros on the left of the first non-zero digits are not significant. చూడండి, స్టార్టింగ్ లో 0, ఎండింగ్ లో 0నే మెయిన్ గా మీకు కేసెస్ లో మాత్రం. స్టార్టింగ్ లో 0లు ఉన్నాయి అనుకోండి, 0తో స్టార్ట్ అయిపోయి. ఓకే, అవన్నీ నెగ్లెక్ట్ చేసేయాలి. ఇక్కడ సిగ్నిఫికెంట్ డిజిట్ ఎంత 2 ఉన్నాయి కదా నంబర్లు, 2 పెట్టేసేయాలి. ఓకే, అట్లా. ఫర్ ఎ మెజర్మెంట్ రిపోర్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ నొటేషన్ all the digits appearing in base number are significant. చూడండి, 1.23 into 10 cube. అవునా, ఎప్పుడైనా కానీ మల్టిప్లికేషన్లో వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సిగ్నిఫికెంట్ డిజిట్ 3 రాయాలి, అది రాయద్దు అన్నట్టు. ఓకే, ఇవి రూల్స్ నాన్న, ఇక ఎవరేం చేయలేరు. రూల్స్ ఉన్నాయి కదా, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, పాటించకుంటే ఏమవుతుంది, ఫైన్ పడుతుంది. అంతే కదా, అంతే, లేదా జైలు వేసేస్తారు. అవునా కదా, రైట్. ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ పాటించాలి. ఏబిసిడిలో అవి ఆర్డర్లో ఉన్నాయి, దాన్ని మనం పాటించాలి. లేదు సార్, ఏ తర్వాత సి మంచి ఉన్నా సార్, సి రాద్దాం, సి తర్వాత ఎఫ్ రాద్దాం సార్, అబ్బా ఖతర్నాక్ సెట్ అవుతాయి సార్, అది రాద్దాం, ఎందుకంటే ఎఫ్ ఈజీ ఉన్నా సార్, మీరు అనుకుంటే కాదు. ఓకే, ఒక రూల్ ఉన్నది, దాన్ని మాత్రం అందరు ఫాలో కావాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఆ రూల్స్లను మనం ఫాలో కావాలి, అంతే. ఇక ఇవైతే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, రైట్. సో ఎగ్జాక్ట్ నంబర్ హ్యావ్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్. ఇది చూడండి, ఎగ్జాక్ట్ నంబర్ హ్యావ్ ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అన్న. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఎగ్జాక్ట్ నంబర్ 0.0000 ఎన్నైనా రాసుకోవచ్చా, అవునా కదా. 0.0 వచ్చింది అంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నట్టు. ఎగ్జాక్ట్ నంబర్ ఉంటే ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వస్తాయి. ఓకేనా, చలో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇది చూడండి, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఈచ్ టర్మ్, ఎన్ని ఉన్నాయి దీనిలో. సార్ మధ్యలో 0 ఉన్నది, సరే ఏం కాదు, మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 6 ఖతం అయిపోయింది. ఓకే సార్, ఇక్కడ 3 సున్నాలు వచ్చినాయి, సున్నాలో నెగ్లెక్ట్ చేయాలి స్టార్టింగ్లో కదా. 1 2 3 4 4 సార్ ఖతం. ఇక్కడ ఇది చూడండి, పాయింట్ వచ్చింది సార్, పాయింట్ తర్వాత 0 వస్తే కౌంట్ చేస్తాం సార్ కదా. అవునా, రూల్స్ ప్రకారం నాన్న, ఇక్కడ నేనేం చేసిన, రూల్స్ ఫాలో చేసిన, అంతే. దాని ప్రకారం ఆన్సర్ రాస్తున్నా, ఏమున్నది ఇంట్లో, ఏం లేదు కదా. రైట్, 1 2 3 4 5 అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత మళ్ళీ 0లు ఉన్నాయి, మొత్తం యాడ్ చేయాలి సార్, అంతే కదా. 1 2 3 4 5 6 7 ఖతం. ఇదేనా ఆన్సర్, ఎంత దీనిది 7 అన్నట్టు. క్లియరేనా, క్లియరేనా. నెక్స్ట్, రూల్స్ ఫర్ రౌండింగ్ ఆఫ్. ఓకే, ఇది వస్తే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. ఓకే, ఇది ఏంటంటే దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, అవి రూల్స్ అయితే ఫాలో కావాలి. దానికి సంబంధించిన ట్రిక్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు బి డ్రాప్ ఈజ్ మోర్ దెన్ 5 ద ప్రిసీడింగ్ రైజ్ బై 1. ఒక లెంత్ ఇచ్చిండు, ఎంత 125.67 సెంటీమీటర్ అనుకుందాం లెంత్. ఓకే, లాస్ట్ నంబర్ చూడండి, ఇది గ్రేటర్ దెన్ 5 అయితే ఈ ముందున్న నంబర్ని ఒక యాడ్ చేయాలన్నట్టు. ఓకే, ముందున్న నంబర్ని యాడ్ చేయాలి. ఇదేంది, అచ్చా ఇది గ్రేటర్ దెన్ 5 కదా, గ్రేటర్ దెన్ 5 అయితే దీన్ని ఒక నంబర్ తోటి యాడ్ చేయాలి. ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఎంత, ఇక 125.7 ఇస్ ద ఫైనల్ ఆన్సర్, అట్లా. ఓకే, క్లియర్, అర్థమైందా. ఇగో ఫస్ట్ లాస్ట్ నంబర్ చూసుకోండి, అది గ్రేటర్ దెన్ 5 ఉందా, లెస్ దెన్ 5 ఉందా, అంతే. గ్రేటర్ దెన్ 5 ఉందా, లెస్ దెన్ 5 ఉందా. గ్రేటర్ దెన్ 5 ఉంటే ఒక ముందు నంబర్ని యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. లెస్ దెన్ 5 ఉంటే అది ఎట్లున్నదో అట్లనే పెట్టేసేయాలి, పక్కన ఉన్న నంబర్ ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి. ఓకే, గ్రేటర్ దెన్ 5కి లెస్ దెన్ 5కి క్లారిటీ వచ్చిందా. ఇది చూడండి, ఇక్కడ 5 ఉంది, 5 తోటే మనం కంపేర్ చేసుకునేది, మొత్తం 5 తోటే. లెస్ దెన్ 5 ఉంటే అది ఏది ఉంటే అదే, ఇక అడ గ్రేటర్ దెన్ 5 ఉన్నది అనుకోండి, +1 తోటి యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూపిస్తాను రూల్ 2లో. ఓకే, ఇఫ్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ టు బి డ్రాప్ ఈజ్ లెస్ దెన్ 5
ద ప్రిసీడింగ్ డిజిట్ లెఫ్ట్ అన్చేంజ్. చూడండి 125.63 ఇదేంది లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే ఏమన్నా నేను లెస్ దెన్ 5 ఉంటే కాన్స్టెంట్ అన్నా కదా, ఆడ ముందర ఏది నెంబర్ ఉందో అదే రాసుకోండి. ఖతం 125.6 ఖతం అయిపోయిందా, రౌండింగ్ ఆఫ్ అర్థమైపోయిందా. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 5 అయితే ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ 5 ఉంటే ఏంటి సార్, గ్రేటర్ దెన్ 5 అయితే +1 యాడ్ చేయాలి, లెస్ దెన్ 5 ఉంటే ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి. మరి ఈక్వల్ టు 5 ఉంటే ఏం చేయాలి సార్ చెప్తా. ఈక్వల్ టు 5 ఉంటే దానికంటే ముందు నెంబర్ ఉందా, అది ఈవెన్ నెంబర్ ఉంటే అట్లనే పెట్టేసేయండి. ఈవెన్ ఉంటే కాన్స్టెంట్ అది ఎట్లున్నదో అట్లనే పెట్టేసేయాలి. ఇన్ కేస్ ఆడ్ నెంబర్ ఉన్నది అనుకోండి +1 తోటి యాడ్ చేయాలి. ఏం చేయాలి, +1 తోటి యాడ్ చేయాలి. ఓకే చూడండి, ఇగో ఇఫ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ 5 చూడండి, ఇగో 125.65 ఉందా, ఇవిడ 5 ఉంది ఎగ్జాక్ట్లీ కదా, దానికంటే ముందు నంబర్ చెక్ చేసుకోవాలి. ఏంది అది ఈవెన్ నంబర్ కదా 6, అది ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి అన్నట్టు. ఇన్ కేస్ ఇక్కడ ఆడ్ ఉంటే +1 తోటి యాడ్ చేయాలి అంతే. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటి 125.6. అర్థమైపోయిందన్న, డెడ్ ఈజీ ఉంది కదా. ఇగో ఇదే ట్రిక్, ఇక బెస్ట్ ట్రిక్ ఇక మీకు. ఓకే బెస్ట్ ట్రిక్ ఇదే మీకు. చాలు, సో ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 125.35. ఈడ ఉన్నాడు, ఈడ కూడా 5 ఉన్నది కదా, ఎగ్జాక్ట్లీ 5 ఉన్నది. దానికంటే ముందు నంబర్ చూడాలి, ఏది ఉన్నది ఆడ్ నంబర్ 3 కదా, 3 ఆడ్ నంబర్ కాబట్టి +1 తోటి యాడ్ చేయాలి. +1 తోటి యాడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న 4 వస్తుంది. ఓకే లెఫ్ట్ సైడ్ ఆఫ్ 5 ఈజ్ ఆడ్ నంబర్, దెన్ యాడ్ విత్ +1. ఏమైంది 3 + 1 ఎంత 4. ఇంతే, అర్థమైపోయిందా, డెడ్ ఈజీ ఉంది కదా. ఇగో చూడండి, ఇగో ఇదే ట్రిక్ నానా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోయి. గ్రేటర్ దెన్ 5 ఉంటే +1 యాడ్ చేయాలి సార్, లెస్ దెన్ 5 ఉంటే ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి సార్. ఈక్వల్ టు 5 ఉంటే లెఫ్ట్ సైడ్ నంబర్ ఈవెన్ ఉంటే నో ప్రాబ్లం, ఆడ ఆడున్నది అనుకోండి ఖతం +1 యాడ్ చేసి ఈవెన్ చేసేసేయండి ఖతం. అర్థమైపోయిందా నాన్న, సింపుల్ ఏ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సరేనా. చాలు, గుర్తుపెట్టుకోకుండా మీరు సాల్వ్ చేసే న్యూమరికల్ సాల్వ్ కావు. రౌండింగ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అప్ టు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంట, 3 అంట, 3 నంబర్లు ఉండాలి సరేనా. చేద్దాం, ఇదేంది 7 అంటే గ్రేటర్ దెన్ 5. అవునా, గ్రేటర్ దెన్ 5 ఉంటే దానికంటే ముందు నంబర్ని ఏం చేయాలి +1 తోటి యాడ్ చేయాలి. ఓకే దీన్ని ఏం చేయాలి 1 తోటి యాడ్ చేయాలి. ఏమొచ్చింది 2 వచ్చింది. 2 అనేది ఏంది లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే ఏ నంబర్ ఉందో ముందు అద్దే పెట్టేసేయాలి. ఏమున్నది 5కి 5 ఉన్నది అంతేనా, ఏ నెంబర్ ఉందో అదే పెట్టేసేయాలి కదా. రైట్ బట. ఇప్పుడు రైట్ చలో. సో 5 ఈడ 5 ఉన్నది అవునా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 5 ఉంటే నేను ఏమన్నా ఈక్వల్గా ఉంటే ఏమన్నా నేను సార్ ఈక్వల్గా ఉంటే ముందు నంబర్ ఉండో చూసుకోవాలి సార్ కదా. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతేనా కదా, ఇట్ సైడే కదా. అచ్చా ఇది రైట్ సైడా కదా. ఓకే మీకు అచ్చా ఇది నాకు లెఫ్ట్, నాకేమో ఇటు సైడ్ రైట్ సైడ్ అన్నట్టు, అంటే ఇటు సైడ్ నాన్న ఎక్కడికి వెళ్ళి. ఓకే ఇవి లెఫ్ట్ సైడ్ కదా, మీకోసం చూస్తే ఇది లెఫ్టే కదా. సార్ 5 ఉన్నది, సరే 5 ఉన్నది. 5 ఉంటే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, అది ఈవెనా ఆడ ఏమున్నది ఈవెన్ నెంబర్. ఈవెన్ ఉంటే ఈవెనే అంతేనా, అవునా కదా. ఈవెన్ నెంబర్ ఎట్లున్నదో అట్లా పెట్టేసాలి కాన్స్టెంట్. అంటే దీని ఫైనల్ ఆన్సర్ ఎంత 56.4 అన్నట్టు అంతేనా. క్లియర్గా అర్థమైందా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేస్తా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇదేంది గ్రేటర్ దెన్ 5 అవునా, గ్రేటర్ దెన్ 5 ఉంటే దానికంటే ముందు నంబర్ ఏం చేయాలి +1 తోటి యాడ్ చేయాలి. 1 + 1 ఎంత వచ్చింది 2 వచ్చింది. 2 ఏంది లెస్ దెన్ 5 కదా. లెస్ దెన్ 5 ఉంటే దానికంటే ముందు నంబర్ని ఏం చేయాలి యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసేయాలి. ఏమున్నది దానికంటే ముందు నంబర్ 5 యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. 5 ఉందా 5 వచ్చింది సార్. 5 వస్తే ఏంది లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ అయితే ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి కదా, ఆడ్ అయితే +1 తోటి యాడ్ చేస్తుండే. ఫైనల్ ఆన్సర్ ఎంత 56.4. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే చలో. సో చూడండి ఇదేంది 3
అవునా? ఇదేంది లెస్ దెన్ 5 ఉన్నది. లెస్ దెన్ 5 ఉంటే యాజ్ ఇట్ ఈస్, దానికంటే ముందు నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసేసేయాలి కదా. ఇదేంది 6కి 6 రాసేసేయాలి. 6 ఏంది గ్రేటర్ దెన్ 5 ఉన్నది. ఏం చేయాలి? గ్రేటర్ దెన్ 5 ఉంటే +1 తోటి యాడ్ చేయాలి కదా. అవునా? 7 + 1 ఎంత అయింది? 8 అయింది కదా. అంతే కదా, 8 అయింది. 8 ఏంది గ్రేటర్ దెన్ ఇదేంది గ్రేటర్ దెన్ 5. అవునా? అయితే ముందు నంబర్ ఏం చేయాలి? +1 తోటి యాడ్ చేయాలి. ఓకే, ఇదేమైంది? 0 + 1 ఎంత అయింది? 1 అయింది. 1 ఏంది? అంతే ఇక 1 ఇక అంతే కదా, 1 ఇక 3 నంబర్లు వచ్చేసినాయి కదా. ఎందుకంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయండి అంటున్నాడు కదా. వచ్చేసింది ఆన్సర్. ఎంత వచ్చింది? 5.21 కదా. 5.21 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. 5.21 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? చలో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త వినండి. ఓకే, జాగ్రత్త వినండి. సో 3 ఉన్నది. అవునా? ఇదేంది? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే ముందటి నంబర్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసేయాలి కదా. ఇది యాజ్ ఇట్ ఈజ్ 6కి 6 ఉంటుంది. 6 ఏంది? గ్రేటర్ దెన్ 5. గ్రేటర్ దెన్ 5 ఉంటే +1 తోటి యాడ్ చేయాలి. అవునా? దీన్ని +1 తోటి యాడ్ చేయాలి. ఎంత వచ్చింది? 8. ఇదేంది? 8 ఏంది? గ్రేటర్ దెన్ 5. గ్రేటర్ దెన్ 5 ఉంటే +1 తోటి యాడ్ చేయాలి కదా. అవునా? 0 + 1 అయిపోయింది, 1 అయిపోయింది. ఎంతే? 1 అయింది కదా. అంటే 5.21 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, చలో ఇప్పుడు నెక్స్ట్ ఇది చేద్దాం. ఇప్పుడు ఇది ఓకే, చలో ఈ 1 ఉంది కదా. 1 ఏంది? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే దానికంటే ముందు నంబరు ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి కదా. అవునా? మళ్ళీ ఇది కూడా ఏంది? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే దాని ముందు నంబరు ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి. అంతేనా? ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి. ఫైనల్ ఆన్సర్ ఎంత? ఇక 33.3 అన్నట్టు. అంతేనా? అవునా? ఇదేమో కేజీ అన్నాడు, ఇదేంది గ్రామ్. ఓకే, క్లియరేనా? చలో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మంచి చూడండి, ఇదేంది? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే దాని ఒకటి ముందు నంబరు ఎట్లున్నదో అట్లా రాసేసేయాలి. 0 ఉన్నది. మళ్ళీ 0 ఏంది? మళ్ళీ లెస్ దెన్ 5. దాని ముందు నంబరు ఎట్లున్నదో అట్లా రాసేసేయాలి కదా. రైట్, చలో అంతే కదా. దాని ముందు 3 సిగ్నిఫికెంట్ అన్నాడు కాబట్టి ఇంతే ఇక. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? 50.0 వచ్చింది. అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేస్తా. ఇదేంది? 1 లెస్ దెన్ 5 కదా. దాని ముందు నంబరు ఎట్లున్నదో అట్లా రాసేసేయాలి. ఏమున్నది? 0నే ఉన్నదా. 0కి 0 రాసేసినాం. ఓకే, 0 ఏంటి? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే దాని ముందు నంబరు ఎట్లున్నదో అట్లా రాసేసేయాలి. ఏమున్నది? 0. అంటే 0కి 0 రాసేసేయాలి. సిగ్నిఫికేషన్ ఎంత? ఓకే, 50.0 అన్నట్టు. అర్థమైందా? క్లారిటీ వచ్చేసిందా? ఏం లేదు, ఆ రూల్స్ వస్తే ఇది మీకు వచ్చేసినట్టే, అంతేనా? ఓకే, రైట్. ద నంబర్ 2.745 and 2.743 on rounding off 3 significant digits will give 2.745. మూడే రావాలంట. ఓకే, సో చూద్దాం. ఇదేంది? ఈక్వల్ టు 5 కదా. లెఫ్ట్ సైడ్ది చూసుకోవాలి కదా. అది ఈవెన్ ఉంటే ఈవెనే. ఈవెనే ఉన్నది. అంతేనా కదా. ఇది ఈవెన్ ఉంటే ఎట్లున్నదో అట్లా రాసేసుకోవాలి కదా. అంతేనా కదా. చలో, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2.74 వచ్చింది కదా. ఇంకోటి 2.743. అవునా? చలో ఏమొస్తుంది? ఇదేంది? లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 ఉంటే ముందు నంబర్ ఎట్లున్నదో అట్లా పెట్టేసేయాలి. ఏమున్నది? 4 ఉన్నది. 4కి 4 పెట్టేసేయాలి. అంతేనా? కథం అయిపోయింది ఇక. 3 సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నాడు కదా, 3 రావాలి. 2.74 ఫైనల్ ఆన్సర్. ఓకే, 2.74 ఇంకా 2.74 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 2.74, 2.74. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా ఉన్నదా లేదా? చలో నెక్స్ట్, మ్యాథ్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. చూడండి, ఫర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ యువర్ ఆన్సర్ మస్ట్ షో the same number of decimal places as the number in the calculation with the least of decimal places. చెప్తా చూడండి. నోట్, ఇన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, అడిషన్ కానీ అని సబ్ట్రాక్షన్ కానీ అని మీరు ఇప్పుడు యాడ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా నంబర్లే చెక్ చేసినాం కదా, రౌండింగ్ ఆఫ్ చేసినాం. ఇప్పుడు యాడ్ చేస్తాం లేదా సబ్ట్రాక్ట్ అని చేస్తాం. ఓకే, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఆన్సర్ విల్ బీ ఇన్ లీస్ట్ డెసిమల్ ప్లేసెస్. చెప్తా చూడండి, ఇది ఇంపార్టెంట్ నోట్ అన్నట్టు.
ఇంతకుముందు జస్ట్ నంబర్లనే చెక్ చేసినాం కదా, ఇగో నంబర్లే ఉన్నాయి వట్టి కదా, వట్టిగా నంబర్లేనే ఉన్నాయి, నంబర్లే కనిపిస్తున్నాయి కదా, యాడ్ చేయలే సబ్స్ట్రాక్షన్ చేయలే. ఇప్పుడు కొత్తగా యాడిషన్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం ఇక. ఓకే రైట్. సో చూడండి, 2 రాడ్ ఆఫ్ లెంత్, ఇగో ఇది ఇంకా ఇది ఆర్ ప్లేస్ ఎండ్ టు ఎండ్, టోటల్ లెంత్ ఆఫ్ ద రాడ్. ఓకే ఒకదాని కింద ఒకటి రాడ్లు అయితే పెట్టినారు. టోటల్ లెంత్ ఏమైంది 15.14 to 15.33. ఇక్కడ 0 రాసుకోవచ్చు కదా, 4 5 6 3 4 5 + 5 10 కదా, 30. ఎంత వచ్చింది 30.462 వచ్చింది కదా. అయితే ఈ 30.462 అందరు ఏం చేస్తారు, 30.462 సార్ అని చెప్పేసి ఆప్షన్ ఏ పెడతారు, కానీ ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకనంటే ఇంతకుముందు అడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్లో కానీ నేను ఏమన్నా నోట్లో రాపించిన, చూడండి నోట్లో ఏం రాపించిన, ఇన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆన్సర్ విల్ బి ఇన్ లీస్ట్ డెసిమల్ ప్లేసెస్, లీస్ట్ డెసిమల్ ప్లేసెస్. ఓకే తక్కువలో తక్కువ, అచ్చా ఓకే తక్కువలో తక్కువ సిగ్నిఫికెంట్ డిజిట్స్ దేనిలో ఉన్నాయి చూడండి, తక్కువలో తక్కువ. ఇలా సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎంత, ఇలా ఎంత చెప్పండి, 1 2 3 4 5, ఈడెంత 5, ఇవి 1 2 3 4, ఈడ 4, అవునా. లీస్ట్ అన్నాడా అంటే ఇలా 4 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏం రావాలా, 4 సిగ్నిఫికెంట్ డిజిట్ రావాలా, 4. దీన్ని రాసుకోవచ్చు 30.46 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే సో 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయా. లీస్ట్ ఏది ఉన్నది 4 ఉన్నది కదా, అంటే 4 రావాలన్నట్టు, అంటే 1 2 3 4. ఓకే డైరెక్ట్ చూసుకోండి, ఇలా 3 ఉన్నాయి, ఇలా 3 ఉన్నాయి, ఇలా 4 ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు అట్లా. ఓకే సో జస్ట్ ఆప్షన్ చూసి పెట్టేయచ్చు ఇక, 4 మినిమం ఏది ఉన్నదో చూసుకోండి. ఓకే దాని ప్రకారం మీరు ఆన్సర్ పెట్టాలి. ఓకే చలో నెక్స్ట్ చూడండి, టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, అది మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9.59 మైనస్ 0.0099 అంట. ఓకే అంటే దీన్ని 0 0 రాసుకోవచ్చు కదా మనం అయితే, అంతేనా. సాల్వ్ చేసే అవసరం లేదు, సాల్వ్ చేసే అవసరం లేదు. చూడండి ఓకే ఇలా సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎంత 3 ఉన్నాయి కదా, ఇంట్లో 1 2 3 4 5 3 4 5 ఉన్నాయి. మినిమం ఉండాలి ఆన్సర్, ఎట్లా ఉండాలి అడిషన్లో కానీ సబ్స్ట్రాక్షన్లో కానీ మినిమం ఉండాలి కదా, అంటే 3 ఉండాలి. ఓకే ఇగో ఇంట్లో 1 2 3 4 5 కాదు 3 ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమొస్తుంది 9.98 మీటర్స్ ఇక. ఓకే అర్థమైందా బేడా. సో ఇట్లా చేయాలి, ఇలా 2 ఉన్నాయి, ఇలా 4 ఉన్నాయి అది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో కూడా సేమ్ అదే ఆర్డర్ నాన్న. అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసినామా, మల్టిప్లికేషన్ డివిజన్లో కూడా సేమ్ అంతే, మినిమం సిగ్నిఫికెంట్ డిజిట్స్ అయితే చూసుకోవాలి. ఓకే రైట్. ద మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ యువర్ ఆన్సర్ మస్ట్ బి షో బిలో number of significant digits as the measurements in the calculation with the least number of significant digits. Okay note in multiplication and division same అదే నోట్ రాస్తున్నానా, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇదే నోట్. ఓకే తక్కువలో తక్కువ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని చూసి ఆన్సర్ పెట్టేసేయండి అంతే, ఏం లేదు. చూడండి ఒక చేద్దాం. ద ఏరియా ఆఫ్ షీట్ ఆఫ్ లెంత్ ఇంత అండ్ విడ్త్ ఇంత, అడ్రస్ ఆఫ్ ఏ ప్రాపర్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంట. ఓకే ఏరియా కనుక్కోవాలి, ఏరియా ఫార్మ్ ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, 10.2 ఇంటూ 6.8 ఎంత వస్తుంది, సాల్వ్ చేసుకోండి. ఓకే ఆన్సర్ ఏం రావాలి నాకు చెప్పండి, లీస్ట్ ఉండాలి కదా. ఇలా సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎంత 3, ఇంట్లో ఎంత 2, ఆన్సర్ ఏం రావాలి రెండిట్లోనే రావాలి. ఎస్ బెటర్. సో చూడండి సాల్వ్ చేద్దాము. 10.02 6.8 8 to the 16 0 అంటే 1 మిగిలింది. ఇక్కడ 8 6 to the 12 1 2 అంతేనా. ఇదెంత 1, ఇక్కడ 6 ఇది 3 8 + 1 9 69.36 కదా, అంతే కదా. ఇప్పుడు మనకు లీస్ట్లో ఉండాలి కదా సిగ్నిఫికెంట్ డిజిట్స్, 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి సంబంధించి అంటే 69 కదా వచ్చింది, అంతేనా. 69 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే అర్థమైందా నాన్న, ఇట్లా సాల్వ్ చేయాలి. ఓకే నెక్స్ట్ వెర్నియర్ క్యాలిపర్స్. డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ ఏమీ ఉండదు ఇంట్లో. ఇంట్లో కూడా అండి వెర్నియర్ క్యాలిపర్స్ వచ్చేసి మీకు ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే మెయిన్ స్కేల్ అంటాం. అంటే నార్మల్గా మనము
స్కూల్లో యూజ్ చేస్తుండే కదా చిన్న ప్లాస్టిక్ స్కేల్, అదే మెయిన్ స్కేల్ అన్నమాట. ఈ మెయిన్ స్కేల్ పైన సెంటీమీటర్లో ఉంటుంది కదా మనకి రీడింగ్స్ అనేటివి, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు కదా. ఆ రెండింటి మధ్యలో చూడండి ఇట్లా ఉంటుంది కదా, ఇది 0 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఇది ఇగో ఇది 1 సెంటీమీటర్ 1 2 3 4 5 కదా, ఇది 2 సెంటీమీటర్ కదా. ఇట్లానే కదా ఉండేది ఈ నంబర్లు అయితే, అంతేనా కదా. ఇది చూడండి ఈ లైన్లు ఏమి ఇండికేట్ చేస్తారంటే 1 మిల్లీమీటర్. ఓకే ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, ఎన్ని ఉన్నాయి అందులో 1 సెంటీమీటర్లా 10 మిల్లీమీటర్లు ఉన్నాయి అన్నట్టు అట్లా. ఓకేనా, అర్థమైందా బేట. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అనమాట. క్లియరేనా చాలు. ఇప్పుడు ఇది మెయిన్ స్కేలు, ఇది వెర్నియర్ క్యాలిపర్స్ కాబట్టి ఇంకొకటి స్కేల్ ఉంటుంది వెర్నియర్ క్యాలిపర్స్, అంటే వెర్నియర్ స్కేల్ అంటాం. ఆ వెర్నియర్ స్కేల్ ఇది అన్నట్టు. ఓకేనా, ఇక దీన్ని ఏమంటాం ఎక్స్టర్నల్ జాస్, ఇదేమో ఇంటర్నల్ జాస్. ఇంటర్నల్ రేడియస్ కనుక్కోవడానికి కోసం ఇది యూజ్ అవుతుంది, ఇది ఎక్స్టర్నల్. ఓకే, దీని మధ్యలో స్పియర్ కానీ సిలిండర్ కానీ ఏది పెట్టినా కానీ ఆన్సర్ వస్తుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే క్యాప్స్ ఉంటాయి చూడండి క్యాప్లో. ఓకే, వాటర్ బాటిల్ యొక్క క్యాప్ తీసుకొని దీనిలో ఫిక్స్ చేయండి ఇంటర్నల్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయడానికి కోసము ఇది అయితే మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే దీనిలో ఏంటంటే మెయిన్గా ఇది లూజ్ చేస్తాం కదా, ఇదైతే తెలుసు కదా నాన్న, ఇది లూజ్ చేసి ఈ పెన్నుని ఇట్లా పెట్టిన దీని యొక్క లెంత్ కనుక్కోవాలి మనం. ఓకే, నార్మల్ స్కేల్ తోటి కనుక్కోవచ్చు సార్ అంటే ఎర్రర్స్ అయితే వస్తాయి అన్నట్టు, ఎగ్జాక్ట్లీ మెజర్ చేయలేం మనం. ఓకే, దీంతో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చేయొచ్చు అన్నట్టు అట్లా. ఓకే, అయితే దీనిలో లీస్ట్ కౌంట్ ఉంటుంది నాన్న. ఆ లీస్ట్ కౌంట్ అంటే తక్కువ ఇది క్యాల్కులేట్ చేయగలుగుతుంది అన్నట్టు. ఓకే, ఎంత చిన్న పార్ట్ ఉన్నా కానీ అది క్యాల్కులేట్ చేయగలుగుతుంది అట్లా. ఈ లీస్ట్ కౌంట్ది ఫార్ములా ఏంటంటే ఇగో చూడండి 1 MSD మైనస్ 1 VSD. లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ అనమాట. సార్ ఇదేంది సార్ అంటే మెయిన్ స్కేల్ డివిజన్ అంటే మెయిన్ స్కేల్ ఇది తెలుసు, ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ కాబట్టి వెర్నియర్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్ అన్నట్టు, ఇది మూవబుల్, ఇది వచ్చేసి ఫిక్స్ అన్నట్టు. అయితే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే నేను చెప్తా. ఈ వెర్నియర్ స్కేల్లో మీకు ఎగ్జామ్లో ఇస్తాడు వెర్నియర్ స్కేల్లో 10 లైన్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని ఉన్నాయి, 10 లైన్లు ఉన్నాయి అనుకుందాం. 10 లైన్లు వెర్నియర్ స్కేల్ రీడింగ్లో 10 లైన్లు. ఓకే, మెయిన్ స్కేల్ రీడింగ్లో 9 లైన్లతోటి మ్యాచింగ్ అయినాయి అన్నట్టు. ఎట్లా అంటే చూపిస్తా చూడండి. ఇగో ఇది 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది 10 లైన్లు ఉన్నాయి. ఇది ఏంది వెర్నియర్ స్కేల్. పైనది ఏంది మెయిన్ స్కేల్ అనమాట. ఒకటి 0 1 2 3 4 5 6 7 8 9. అచ్చా ఒక్క నిమిషం, 1 2 3 4 ఉన్నాయి కదా, 4 5 6 7 8 9. ఓకే, ఇది చూడండి అన్న, పైన ఉన్నాయి 9 లైన్లు ఉన్నాయి. ఇదేంది, ఇది మెయిన్ స్కేల్, ఇది మెయిన్ స్కేల్. ఓకే, ఒక్క నిమిషం మంచిగా వేస్తా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది చూడండి, ఇండ్లనేమో 9 ఉన్నాయి, కిందనేమో 10 ఉన్నాయి. అంటే ఇది 9 లైన్లు కదా, 9 మెయిన్ స్కేల్ రీడింగ్ అంట కదా. ఈ 9 కింద దానితో 10 వెర్నియర్ స్కేల్ తోటి బ్యాలెన్సింగ్ అయినాయా లేవా, ఈక్వల్ అయినాయా లేవా. కిందనేమో ఇది మ్యాచింగ్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయిందా లేదా, ఇది సెట్ అయిపోయింది. అంటే కింద ఉన్న 10 లైన్లు పైన ఉన్న 9 లైన్లతోటి ఈక్వల్ అయింది, అంతేనా. ఇది 9 లైన్లు దేని మెయిన్ స్కేల్ రీడింగ్, 9 మెయిన్ స్కేల్ డివిజన్స్, అంటే మెయిన్ స్కేల్ డివిజన్స్ అనమాట. ఆ లైన్లను డివిజన్స్ అంటాం. 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్ తోటి కోయిన్సైడ్ అయింది అన్నట్టు. ఓకే, బ్యాలెన్సింగ్ మ్యాచింగ్ అయింది అన్నట్టు. ఓకే, ఇలా 8 కూడా కావచ్చు. ఓకే, ఇలా 8 లైన్లు కింద ఉన్న 10 లైన్లతోటి మ్యాచింగ్ అయింది, కోయిన్సైడ్ అయింది అని అంటాం అట్లా. ఓకే,
9 మెయిన్ స్కేల్ డివిజన్స్ 10 వెర్నియర్ స్కేల్ తోటి ఈక్వేటింగ్ అయింది, అంటే ఈక్వల్ అయింది అన్నట్టు. అందులో నుంచి 1 VSD ఏమొచ్చింది 9/10 MSD కదా, అంతేనా కదా. సో ఈ 10 కింద వేసిన అంతే. ఓకే, లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, 1 MSD మైనస్ 1 VSD కదా. 1 MSD హేడ రాయాలి. ఓకే, లీస్ట్ కౌంట్ 1 MSD మైనస్ 1 VSD అంటే 9/10 MSD కదా. సో 1 MSD అయితే కామన్ కదా, MSD అయితే కామన్. ఏమొస్తుంది అన్న 10 - 1 10 - 9 1 అంటే 1/10 వచ్చింది. అంటే 1/10 అంటే 0.1 MSD. లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది 0.1 MSD. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత ఇప్పుడు చెప్పిన. ఇవేంది 1 మిల్లీమీటరు, అవునా, మిల్లీమీటర్లు. నాకు ఈ లైన్లను ఏమన్నా మిల్లీమీటర్లే అంటారు కదా. అంటే లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది 0.1 mm వచ్చింది. ఎంత వచ్చింది లీస్ట్ కౌంట్ 0.1 mm. అర్థమైందా, సింపుల్గా ఉన్నదా లేదా, అర్థమైందా, ఏమున్నది. వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఏంటి ఫార్ములా సార్ 1 MSD మైనస్ 1 VSD, అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇదే. ఓకే చలో, అయితే మెయిన్ స్కేల్ డివిజన్లో కొన్ని లైన్లు వెర్నియర్ స్కేల్ డివిజన్ల తోటి కోయిన్సైడ్ అవుతాయి. వెర్నియర్ స్కేల్లో 10 ఉన్నాయి, మీకు 20 కూడా ఉండొచ్చు, 30 కూడా ఉండొచ్చు, ఎన్నన్నీ ఉండొచ్చు, నాకు సంబంధం లేదు అది. ఓకే, ఇంట్లో ఉన్న 40 లైన్లు, ఇంట్లో ఉన్న 30 లైన్లతోటి కోయిన్సైడ్ అయినాయి అంటే ఏం రాస్తాం, 30 మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేటివి 50 వర్నియర్ స్కేల్ డివిజన్ తోటి కోయిన్సైడ్ అయినాయి అంటాం. అర్థమైందా పాయింట్, అయితే అర్థమైంది కదా. ఇంట్లో 50 ఉన్నాయి, ఇంట్లో 30 ఉన్నాయి, అంటే ఆ పైన ఉన్న 30 కింద ఉన్న 50 తోటి బ్యాలెన్సింగ్ అయినాయి అన్నట్టు. ఓకే, అయితే లీస్ట్ కౌంట్ కనుక్కోవచ్చా, కనుక్కోవచ్చు సార్. ఇంట్లో నుంచి 1 VSD ఈక్వల్ ఏమొస్తుంది 30/50 అంటే 3/5 కదా. 1 VSD ఈక్వల్ టు 3/5 MSD. 1 VSD ఈక్వల్ టు 3/5 MSD కదా, 3/5 MSD కదా, ఇక్కడ 3/5 MSD రాయండి, మళ్ళీ MSD కామన్ తీసుకోండి కదా, ఆన్సర్ వచ్చేసింది. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా, మనం ఏం చేసినాం అన్నది క్లారిటీ వచ్చిందా మీకు అందరికీ, అది వస్తే చాలు. ఓకే చలో, ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది, ఇంతేనా, ఇంకేం లేదు ఇక. ఓకే, టోటల్ రీడింగ్ ఎట్లా మెజర్ చేస్తామో ఒక న్యూమరికల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేంది చిన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కోసము, ఇదైతే మీకు అర్థమైపోయింది లీస్ట్ కౌంట్ది. అయితే ఒక సిలిండర్ ఇక్కడే పెట్టినా. ఓకే, ఇదేంది మన మెయిన్ స్కేలు, అవునా. ఓకే రైట్, అయితే ఇప్పుడు అండి దీని యొక్క లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, దీనిలో అయితే పెట్టేసినాం. ఇప్పుడు రీడింగ్ తీసుకోవాలి కదా. రీడింగ్ ఎట్లా తీసుకుంటాం, ఎంత వచ్చింది రీడింగు, ఇగో ఈ నుంచి లీడ్కి 10 మిల్లీమీటర్లు కదా, అంటే ఇది 1 సెంటీమీటర్, 10 మిల్లీమీటర్లు కదా. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10, ఈడున్నది 11, అంతేనా. ఇది 11 కదా. 0 ఈడున్నది, ఈడున్నది 0 ఈడున్నది, ఈడ ఇదేమున్నది ఎక్స్ట్రా పార్ట్ మీకు కనిపిస్తుందా, ఇగో ఈడ ఎక్స్ట్రా పార్ట్ కనిపిస్తుందా, ఇగో ఇది ఎక్స్ట్రా పార్ట్. 0 ఈడుంది కదా, అబ్బా గింత చిన్నగా ఉన్న సార్ దాన్ని కూడా పట్టుకుంటారా, ఇగో సార్ 11 రాసుకుంటే అయిపోతుంది కదా. మరి 11 రాసుకునేది ఉంటే ఈ స్క్రూ గేజ్లు ఎందుకు, ఇక ఈ స్క్రూ గేజ్ ఏం చేస్తుంది, సారీ ఇది వెర్నియర్ క్యాలిపర్స్ కదా, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ ఏం చేస్తుంది, నెక్స్ట్ వచ్చేది స్క్రూ గేజ్. ఆ స్క్రూ గేజ్ కూడా దాని ద్వారా కూడా మనము ఇంకా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇట్లానే చిన్న చిన్న వాల్యూలు. సార్ 11 తీసుకుంటే అయిపోతుంది కదా, 11 మిల్లీమీటర్ రాసుకుంటే అయిపోతుంది కదా. మరి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎవరు చేస్తారు, ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా కొంచెం ముందట ఉన్నది కనిపిస్తుందా, ఇగో ఈ నుంచి ఈడ వరకు ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, 0 ఈడ ఉన్నది, ఇక్కడ వరకు తీసుకోవాలా. మరి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇదేంది ఎక్స్ట్రా పార్ట్. ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే నాకు చెప్పండి. ఇగో నేను రాసింది కరెక్టేనా, 11 టోటల్ రీడింగ్ ఎంత, ఈడ వరకు ఈ నుంచి ఈడ వరకు 11 వచ్చింది. 11 ప్లస్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా కరెక్టే రాసిన 11 ప్లస్ ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే దాని ఫార్ములా ఏంటంటే లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్. ఏంది లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్. ఇంతకుముందు లీస్ట్ కౌంట్ వచ్చిందా లేదా, ఎట్లా క్యాలిక్యులేట్ చేసినామో చెప్పినా. ఎంత వచ్చింది 0.1 వచ్చింది కదా. ఈ వెర్నియర్ కోయిన్సైడ్ అంటే ఏంటంటే చూడండి,
ఈ కింద ఉన్న లైన్లో పైన ఉన్న లైన్ తోటి దేనితో అని ఒక దాంతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. ఓకే, అది దేనితో మ్యాచ్ అయింది చూడండి ఎగ్జాక్ట్గా. ఇది దూరం ఉన్నాయి, ఇది దూరం ఉన్నాయి, దూరం 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 కొంచెం దగ్గర ఉన్నది, ఇది కొంచెం దగ్గర ఉన్నది, కాదు ఇది కాదు. ఇగో అబ్బా ఇది చూడండి, ఇగో 7 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిందా? అంతేనా? ఇగో 7 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిందా లేదా కదా? ఇది కొంచెం పక్కకు ఉన్నాయి కదా. 7 నంబర్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ 7 రాయాలి. ఎంత వచ్చింది? ఇక 0.187 ఎంత? 0.7. ఫైనల్ ఆన్సర్ ఎంత? 11.7 millimeter is a final answer. 11.7 millimeter is a final answer. అర్థమైందా ఎంత ఈజీ ఉందో? ఓకే, అర్థమైంది కదా. వెర్నియర్ క్యాలిపర్స్ ని యూజ్ చేసి ఇంత చిన్నగా ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఆ ఎక్స్ట్రా పార్టే ఎంత? లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్ అనమాట. లీస్ట్ కౌంట్ అయితే మీకైతే తెలుసు, పైన ఉన్నాయి కింద దాంతో బ్యాలెన్సింగ్ చేయాలి, అంటే ఈక్వేటింగ్ చేయాలి కదా, అవునా? లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ మీకు మాక్సిమం అయితే 0.1 వస్తుంది అన్న. 0.1 millimeter అంటాం. లేదు సార్ సెంటీమీటర్లో రాయండి సార్ అంటే ఎంత వస్తుంది నాన్న? సెంటీమీటర్లో రాయండి అంటే లీస్ట్ కౌంట్ సెంటీమీటర్లో రాయండి 0.01 సెంటీమీటర్. అంతేనా? అంతే కదా, అంతే. ఓకే, ఇది క్లియరేనా? చలో, మిల్లీమీటర్ జనరల్గా మిల్లీమీటర్లోనే ఉంటాయి. ఆప్షన్లో చెక్ చేసుకోండి, సెంటీమీటర్లు ఇచ్చిండా మిల్లీమీటర్లోనా. మిల్లీమీటర్లు ఉంటే 0.1 mm. ఓకే, సెంటీమీటర్లో ఉంటే 0.01 రాయండి. ఓకే, లీస్ట్ కౌంట్ ప్లేస్లో. అర్థమైందా బేటా? ఇది మొత్తం ఆన్సర్ దేంట్లో వచ్చింది? మిల్లీమీటర్లో కదా. ఈ నుంచి లీడ్కి 10, ఇది 11, ఇది ఎక్స్ట్రా పార్ట్. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏంటి? లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్ అనమాట. ఓకే, చలో. సో లీస్ట్ కౌంట్ అయితే తెలుసు 0.1, వెర్నియర్ కోయిన్సైడ్ 7. సాల్వ్ చేసుకుంటే 11.7 millimeter వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, ఒక స్పియర్ యొక్క డయామీటర్ని మెజర్ చేస్తున్నాం. ఓకే, ఇది చూడండి, దీన్ని జూమ్ చేస్తే ఇట్లా కనిపించింది. ఓకే, చలో. దీని యొక్క లీస్ట్ కౌంట్ 0.1 mm అనుకుంటున్నా, సరేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ దీని యొక్క రీడింగ్ ఏమొస్తుందన్న? ఇది 10, ఇది 11, ఇది 12 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్ ఉందా? నేను ఏదైతే మీకైతే జూమ్ చేయలేను. ఇది 10, ఇది 11, అవునా? కరెక్టే కదా. ఇది 10, ఇది 11, ఇది 12 కదా. 12 ప్లస్ ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది. టోటల్ రీడింగ్ ఏమొచ్చింది? 12 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్ కదా. చిన్నగా ఉంటుంది, అది ఏర్పడనని ఏర్పడదు. మీరు జాగ్రత్తగా చూస్తే ఏర్పడుతుంది. దీన్ని జూమ్ చేయరాదు నాకు, అందుకోసము మీకు క్లియర్గా అనిపిస్తలేదేమో. ఓకే, రైట్. ఈ 12 ప్లస్ ఈ ఎక్స్ట్రా పార్ట్ అది ఫార్ములా ఏంటి అన్న? లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్ 12 ప్లస్. ఓకే, రైట్. చలో, ఇప్పుడు ఏమొస్తుంది? ఇది మిల్లీమీటర్లలో ఇక 0 అంటే ఈ నుంచి రీడింగ్ ఎంత? ఇది 1 సెంటీమీటరు. ఇవి 120, 10, 20, 30, 40 రాసినవి అన్ని మిల్లీమీటర్లో ఉన్నాయా లేవా? ఇక్కడ రాసింది ఉంది కదా, ఇవి బార్ స్కేల్ మిల్లీమీటర్ అని, అవునా? అందుకోసం ఇది కౌంట్ చేసిన 10, 11, 12 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది. ఓకే, ఆ ఎక్స్ట్రా పార్టే లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్ కదా. లీస్ట్ కౌంట్ ఎంత? 0.1. వెర్నియర్ కోయిన్సైడ్ ఎంత? ఎగ్జాక్ట్లీ ఏ లైన్ తోటి మ్యాచింగ్ అయింది? ఇగో ఇక్కడ మ్యాచింగ్ అయిందా లేదా? థర్డ్ లైన్ తోటి మ్యాచింగ్ అయిందా లేదా? ఇగో వాల్యూ ఫ్రమ్ వెర్నియర్ కోయిన్సైడ్ ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్ విత్ ఎ లైన్ ఆన్ ద మెయిన్ స్కేల్ బార్. ఇదే కదా, థర్డ్ లైన్ అనేది మ్యాచింగ్ అయింది ఎగ్జాక్ట్లీ. ఎంత వచ్చింది ఆన్సర్? 0.3. ఫైనల్ ఆన్సర్ ఎంత? 12.3 millimeter ఇస్ అ ఫైనల్ ఆన్సర్. టోటల్ రీడింగ్ ఏమొచ్చింది? 12.3. ఎంత సింపుల్గా అయిపోయింది, ఎంత సింపుల్గా కదా. చలో, ముందరికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇక్కడ దీనిది ఓకే. సో చూడండి, టోటల్ రీడింగ్ ఏమొస్తుందో చెప్పండి. ఇది క్లియర్గా అనిపిస్తుంది కదా మనకి, ఇది మంచిగా. ఇది సెంటీమీటర్లో ఇచ్చిండు అనుకుంటా, సెంటీమీటర్. ఓకే, ఇది సెంటీమీటర్లో, ఇది 3 అంటే 3 సెంటీమీటర్ అంటే 30 కదా.
30 అయిపోయింది. 3 × 10 అంటే 30 కదా, మిల్లీమీటర్లు వచ్చింది. 30, 31 అవునా, 30 ఇగో 31, ఇది 32, ఇది 33 కదా, 33 ఇగో ఇక్కడ 33 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఇక్కడ కదా కదా, అంతే కదా, ఎక్స్ట్రా పార్ట్ 33 ప్లస్ ఎక్స్ట్రా పార్ట్. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇవి ఈడ వరకే కదా, ఎక్స్ట్రా పార్ట్ ఏది, ఎక్స్ట్రా పార్ట్ ఇగో ఇది ఎక్స్ట్రా పార్ట్ కదా, ఇగో ఇది ఎక్స్ట్రా పార్ట్, అంతే కదా, కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది. 33 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్, రైట్. సో 33 ప్లస్ లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోయిన్సైడ్ కదా, టోటల్ రీడింగ్ ఎంత వచ్చింది, 33 ప్లస్ మిల్లీమీటర్లో రాస్తున్నా, రైట్. లీస్ట్ కౌంట్ ఎంత, 0.1. వెర్నియర్ కోయిన్సైడ్ దేంతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది చూడండి, ఇది దూరం ఉన్నాయి, దూరం అబ్బా, ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది సార్ కదా అన్నిట్లల్లా. ఈ 10 లైన్లకు ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది కదా. 1 ఏ లైను, 1 2 3 4, 4th లైన్ అనేది మ్యాచ్ అయింది, అంతేనా కదా కదా, 4th లైన్ తోటి మ్యాచ్. ఎంత వచ్చింది, 33 ప్లస్ 0.4, అంతేనా. సో ఫైనల్ ఎంత వచ్చింది, 33.04 మిల్లీమీటర్స్. టోటల్ రీడింగ్ ఏమొచ్చింది, 33.04 మిల్లీమీటర్స్. ఫైనల్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఉన్నది, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇది చూడండి. సో ఇది పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్, జీరో ఎర్రర్ ఏందో చూద్దాం. ఇది స్కేలు, ఇలా వచ్చిన లీస్ట్ కౌంట్ ఎంత అనుకుందాం, ఇంత అనుకుందాం, ఓకే. ఇదేంది, ఇగో ఇది పైన ఉన్నది మెయిన్ స్కేలు, కింద ఉన్నది వెర్నియర్ స్కేల్ అనమాట, సరేనా. అయితే ఇప్పుడు ఇది రీడింగ్ ఎంత, ఇది సెంటీమీటర్లో ఇచ్చిండు, పైనది ఏంది సెంటీమీటర్లో కదా, ఇది 3 సెంటీమీటర్, ఇది ఎంత 3 కదా, సెంటీమీటర్లో రాస్తాను నేను. ఇది ఎంత 1 2 3 అంటే 3.3 కదా, 3.3 ప్లస్ సమ్ ఎక్స్ట్రా పార్ట్, అంతేనా. 3.3 ప్లస్ ఎక్స్ట్రా పార్ట్ కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ ది వాల్యూ ఎంత, టోటల్ రీడింగ్ 3.3 ప్లస్ ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రాది ఏంది నాన్న, 3.3 ప్లస్ లీస్ట్ కౌంట్, అవునా. సెంటీమీటర్లో కదా నేను రాసేది, నేను మిల్లీమీటర్లో రాయాలనుకుంటే 33 రాస్తుండే, 30 31 32 33 ప్లస్ ఎక్స్ట్రా, అంటే ఇక్కడ సెంటీమీటర్లో రాస్తున్నా కాబట్టి 33 ప్లస్ సారీ సెంటీమీటర్లో రాస్తున్నా కాబట్టి 3.3 సెంటీమీటర్ అంటాం కదా, 3.3 ప్లస్ లీస్ట్ కౌంట్ ఎంత, 0.1 సెంటీమీటర్లో. అచ్చా సెంటీమీటర్లో 0.01 కదా, ఓకే 0.01, అంతేనా. వెర్నియర్ కోయిన్సైడ్ ఎంత, ఎగ్జాక్ట్లీ ఏది మ్యాచ్ అయింది, ఏది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది కదా, 4 నంబర్ మ్యాచ్ అయింది కదా, 4. సో ఫైనల్ ఎంత వచ్చిందా, 33.0.04 కదా. సో ఫైనల్ ఎంత, 3.34 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సెంటీమీటర్లో ఇది కదా, 3.34 ఇగో 3.34 ఇది సెంటీమీటర్లు అన్నట్టు అట్లా, ఓకే. క్లియర్ అర్థమైపోయిందా, క్లియర్ అర్థమైపోయిందా. ఇది రీడింగ్ అన్ను. ఇప్పుడు పాజిటివ్ జీరో ఎర్రర్ అంటే పాజిటివ్ ఎర్రర్, దీన్ని టైట్ చేసేసేయండి. టైట్ చేసేస్తే ఇగో మీకు ఎట్లా రావాలా, 0 0 రావాలా, 0 0 వస్తే ఆడ ఎర్రర్ లేనట్టు, ఏం లేనట్టు. టైట్ చేయడం వల్ల మీరు ఒక్కొక్క యూజ్ చేస్తారు కదా, అప్పుడప్పుడు కింద కూడా పడుతుంది, కొడతారు, దాన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా ఆడతారు, అప్పుడు అది కొంచెం ఎర్రర్స్ వస్తాయి అన్నట్టు, ఓకే. టైట్ చేసినప్పుడు ఇది చూడండి ఏమైంది, ఈ 0 అనేది ఇట్ సైడ్ పోయింది కదా, అవునా. అంటే రైట్ సైడ్కి అయితే పోయింది కదా. ఇఫ్ ద 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ 0th ఆఫ్ మెయిన్ స్కేల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్ ఎర్రర్. అబ్బా 0 నుంచి గిట్టు పోతే అన్ని పాజిటివ్ కదా, వెనక్కి పోతే నెగిటివ్ అంతే, ఓకే. 0 ఎట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది. ఇగో వెర్నియర్ స్కేల్ 0 ఈజ్ రైట్ ఆఫ్ ద మెయిన్ స్కేల్, ఓకే, రైట్. బట్ అయితే ఏమంటాము దీన్ని, పాజిటివ్ ఎర్రర్ అని చెప్పేసి అంటాము. అయితే దీని ఒక కరెక్షన్ ఏం చేస్తామంటే ఇగో మైనస్ చేస్తాం అనమాట. కరెక్షన్ ఏం చేస్తాం, కరెక్షన్ ఈజ్ వాట్, నెగిటివ్. మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో
మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో మైనస్ చేయాలి. మైనస్ ఎంత, మనకు లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది 0.01, అంటే కోయిన్సైడ్ ఎంత వచ్చింది, ఇక 0.04 వచ్చింది కదా, మైనస్ చేయాలి. ఓకే, 0.04 చేస్తే మైనస్ చేస్తే ఇంత వచ్చింది అన్నట్టు. అర్థమైందా? ఖతం. నెగిటివ్ అంటే సార్ జీరోకి లెఫ్ట్ సైడ్ పోతే అన్ని నెగిటివ్లే సార్ కదా. ఇగో జీరోకి లెఫ్ట్ సైడ్ పోయింది కదా, వెర్నియర్ స్కేల్ 0. వెర్నియర్ స్కేల్ 0 అనేది లెఫ్ట్ సైడ్లో పోయింది మెయిన్ స్కేల్ ఆఫ్ ద, అంతేనా? అయితే ఏమంటాం, నెగిటివ్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం. నెగిటివ్ ఎర్రర్లో కరెక్షన్ కోసం, కరెక్షన్ ఈజ్ వాట్, పాజిటివ్ అన్నట్టు. కరెక్షన్ ఈజ్ వాట్, పాజిటివ్. ఆన్సర్ ఏమొచ్చింది, ఇదే ఆన్సర్ 3.34. కరెక్షన్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ప్లస్ ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ ఎంత, ఇది కదా 0.04. వచ్చిన ఆన్సర్ ఎంత, 3.34లో ఏదైతే ఆన్సర్ వస్తుందో కరెక్షన్ ఎట్లా వేస్తాము, కరెక్షన్ ఈజ్ పాజిటివ్ అంటే యాడ్ చేయాలన్నట్టు. ఏది 0.04 యాడ్ చేయాలా మీరు. ఓకే, యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. అర్థమైందా? ఇంతేనా? ఇక పాజిటివ్ ఎర్రర్లో కరెక్షన్ ఈజ్ నెగిటివ్, నెగిటివ్ ఎర్రర్లో కరెక్షన్ ఈజ్ పాజిటివ్, అంతే, ఇంకేం లేదు. ఇక క్లియరేనా? లీస్ట్ కౌంట్ ఏంటి ఫార్ములా, 1 MSD మైనస్ 1 VSD సార్, ఖతం, ఇంతే సార్, ఇంట్లో ఏం లేదు ఇక. ఓకే, ఆ 1 MSDలు VSDలు అవి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో, క్వశ్చన్లు ఇస్తాడు. ఇంట్లో 10 పైన ఉన్న 10 అంటే 10 మెయిన్ స్కేల్ డివిజన్లో ఒక 20 అనుకుందాం, ఒక 20 వెర్నియర్ స్కేల్ డివిజన్ తోటి కోయిన్సైడ్ అయినాయి. ఇక ఈక్వేటింగ్ చేసుకోవచ్చు, ఇక సాల్వ్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు స్క్రూ గేజ్ చూడండి. స్క్రూ గేజ్ ఇది వెర్నియర్ స్కేల్ ఇంకా స్క్రూ గేజ్ రెండు కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా. చూడండి స్క్రూ గేజ్. సో దీనిలో ఏంటంటే ఈ లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటంటే, ఇగో ఇది ఫస్ట్ స్క్రూ గేజ్ అంటే ఏంటంటే స్క్రూ ఉంటుంది అన్న, స్క్రూ ఇట్లా తిప్పుతా ఉంటాము. ఇదేంటంటే ఇది మెయిన్ స్కేల్ అన్నట్టు. ఓకే, ఒక రౌండ్ తిప్పితే 1 మిల్లీమీటర్ ముందడి పోతుంది, 2 రౌండ్లు తిప్పితే 2 మిల్లీమీటర్లు ముందడి పోతుంది. ఓకే, మీరు ఇటు తిప్పితే ఇటు పోతుంది, ఇటు తిప్పితే టైట్ చేయొచ్చు, లూజ్ చేయొచ్చు, అంతే, ఏం లేదు ఇక. ఓకే అంతే. దీని మధ్యలో స్పియరో ఏదో ఒకటి పెట్టుకోండి, దాన్ని మంచిగా టైట్ చేసుకోండి. ఓకే, దీన్ని ఏమంటే ఇది హెడ్ స్కేల్ డివిజన్స్ అంటాం. ఇది హెడ్, దీని తలకాయని తిప్పుతున్నాం అన్నట్టు ఇట్లా స్క్రూని. ఓకే, ఇదేమో మెయిన్ స్కేలు, ఇదేమో హెడ్ స్కేల్. ఇక సర్కులర్ స్కేల్ కూడా అనొచ్చు, ఇక్కడ స్కేల్ రీడింగ్స్ ఉంటాయి అన్నట్టు అట్లా. ఓకే, ఇంట్లో లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటంటే 1 మిల్లీ, ఇది చూడండి లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటంటే ఇది మెయిన్ ఫార్ములా అన్నట్టు. వాల్యూ ఆఫ్ 1 పిచ్ స్కేల్ రీడింగ్ అపాన్ టోటల్ నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. ఓకే, ఈ హెడ్ స్కేల్ పైన కొన్ని డివిజన్స్ ఉంటాయి, నంబర్లు ఉంటాయి అన్నట్టు, ఆ టోటల్ నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ అన్నమాట. లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, పిచ్ స్కేల్ రీడింగ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. హెడ్ స్కేల్ రీడింగ్ అట్లా కూడా రావచ్చు. పిచ్ స్కేల్ బై లీస్ట్ కౌంట్ ఏమొచ్చింది, లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, పిచ్ స్కేల్ రీడింగ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. ఓకే, ఎన్ని లైన్లు ఉన్నాయి అందులో, క్లియర్ అయినా? అయితే మరి ఈ పిచ్ స్కేల్ రీడింగ్ అంటే ఏంటంటే చూడండి, ఈ పిచ్ స్కేల్ రీడింగ్ ఏంటంటే ఈడ రాసిన డిస్టెన్స్ ట్రావెల్ బై ద టిప్ ఆఫ్ ద స్క్రూ ఫర్ 1 కంప్లీట్ రొటేషన్. డిస్టెన్స్ ట్రావెల్ బై ద టిప్ ఆఫ్ ద స్క్రూ అంటే ఇది ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే ఇది 1 మిల్లీమీటర్ ముందడి పోతుంది కదా, ఇంకో రౌండ్ కంప్లీట్ చేస్తే 2 మిల్లీమీటర్లు, 3 రౌండ్లు వేస్తే 3 మిల్లీమీటర్ అట్లా పోతుంది అన్నట్టు. ఓకే, అయితే అదే ఇండికేట్ చేసేది పిచ్ ఆఫ్ ద స్క్రూ. పిచ్ ఆఫ్ ద స్క్రూ ఈజ్ వాట్, డిస్టెన్స్ ట్రావెల్ బై ద స్క్రూ అపాన్ నంబర్ ఆఫ్ రొటేషన్. ఓకే, మీరు 2 రొటేషన్లకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అది రాసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, 3 రౌండ్లకు 3 mm ట్రావెల్ చేస్తే 3/3 మళ్ళీ ఒకటే వచ్చింది కదా, అవునా? ఈడ ఒక రౌండ్కి 1 మిల్లీమీటర్ ట్రావెల్ చేస్తే 1/1 అట్లా మళ్ళీ 1 అంటే పిచ్ ఆఫ్ ద స్కూల్ ఏమొచ్చింది 1 వచ్చి మిల్లీమీటర్లు అన్నట్టు, మిల్లీమీటర్లో. ఓకే, మిల్లీమీటర్లో. ఓకే, మొత్తం కూడా మిల్లీమీటర్లనే. అర్థమైందా? రైట్. సో ఇది లీస్ట్ కౌంట్ ఏమొచ్చింది 0.01 మిల్లీమీటర్ వచ్చింది. క్లియర్ అయినా? ఇది ఫార్ములాలు గుర్తున్నాయా? ఫార్ములా లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, పిచ్ స్కేల్ రీడింగ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. పిచ్ స్కేల్ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ బై ద టిప్ ఆఫ్ ద స్క్రూ ఫర్ 1 కంప్లీట్ రొటేషన్.
ఓకే, లేదా డిస్టెన్స్ ట్రావెల్ బై ద టిప్ ఆఫ్ ద స్క్రూ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్. ఓకే, మీరు 4 రౌండ్లకు ఎంత ట్రావెల్ చేసిందో ఆడ డిస్టెన్స్ రాస్తే అయిపోతుంది అన్న, అంతే, ఇంకేం లేదు. ఇట మెయిన్గా ఏంది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లీస్ట్ కౌంట్ ఏమొస్తుంది దీన్ని, మ్యాక్సిమం మాత్రం ఇదే వస్తుంది, 0.01 వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్లు అయితే ఇస్తాడు మీకు పర్టికులర్గా, దాని ప్రకారం మనం న్యూమరికల్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ జీరో ఎర్రర్ అంటే ఏంటి చూడండి. జీరో ఎర్రర్ అంటే దీన్ని టైట్ చేస్తాం కదా, ఇగో ఇందులో రీడింగ్స్ ఉంటాయన్న కదా, ఈ జీరో బ్యాలెన్సింగ్ అయితే 2 సున్నాలు సున్నాలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అయితే అందులో ఎర్రర్ ఏం లేదన్నట్టు. ఓకే, అయితే ఇన్ కేస్ ఇప్పుడు ఈ హెడ్ స్కేల్ డివిజన్ యొక్క జీరో అనేది కిందికి పోతే, ఇగో గిది నాన్న, ఇగో ఇదైతే ఫిక్స్ కదా, మెయిన్ స్కేల్లో జీరో అయితే ఫిక్స్ అయి ఉంటుంది జిందగీ మొత్తం, అంతేనా. ఇగో ఏమైంది నాన్న, ఈ జీరో అనేది చలో ఈ జీరో అనేది కిందికి వచ్చింది కదా, అవునా కదా. కిందికి వస్తే ఏంది పాజిటివ్ ఎర్రర్, కిందికి వస్తే ఏంది పాజిటివ్ ఎర్రర్. పైకి పోతే ఏంది, ఇగో ఆ జీరో అనేది పైకి పోతే అంటే హెడ్ స్కేల్లో ఉన్న జీరో పైకి పోతే నెగిటివ్ ఎర్రర్. అర్థమైందా, కరెక్షన్ ఈజ్ పాజిటివ్. ఈడ కూడా ఇదేంది పాజిటివ్ ఎర్రర్ కాబట్టి కరెక్షన్ ఈజ్ నెగిటివ్ అన్నట్టు. అర్థమైందా నాన్న, ఇలా ఏమున్నది నాన్న, ఇంత సింపుల్గా ఉన్నది. ఓకే, ఇగో లేదా మీ ఇష్టం ఎట్లన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఇగో ఇది జీరో, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయా నంబర్లు, 5 ఉన్నది 10 ఉన్నది సార్. అంటే ఇదేంది పాజిటివ్ ఎర్రర్. ఈడేం కనిపిస్తున్నది మీకు, సార్ జీరో, ఈడ 95 అంటే బ్యాక్కి పోయినాం సార్, వెనక్కి పోయినాం అంటే ఏంటి నెగిటివ్ ఎర్రర్. అట్లా మీ ఇష్టం ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, చలో న్యూమెరికల్ అయితే సాల్వ్ చేద్దాము. ఇన్ ఏ వెర్నియర్ స్కేల్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ x సెంటీమీటర్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఎంత, x సెంటీమీటర్ అంట. ఓకే, అండ్ n డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్ విత్ n-1 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. చూసిండ్రా ఏమిచ్చిండో డాటా, ఏమిచ్చిండు, n డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ స్కేల్. ఓకే, వెర్నియర్ స్కేల్, ఓకే, n వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అనేటివి కోయిన్సైడ్ విత్ n-1 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. ఓకే, ఇదే కదా ఇచ్చింది. ద లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి, మనం కనుక్కుందాం. రైట్ బెడా. సో ఇప్పుడు మనకు విఎస్డి కావాలి కదా మెయిన్గా. 1 విఎస్డి ఈజ్ ఈక్వల్ టు n-1 బై n MSD కదా. లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, 1 MSD మైనస్ 1 VSD కదా. సో 1 MSD మైనస్ 1 VSD అంటే n-1 బై n MSD కదా. సో ఫైనల్లీ లీస్ట్ కౌంట్ ఏమొచ్చింది అన్న, ఏమొచ్చింది 1 MSD కామన్ తీసుకుంటున్నా సరేనా. ఇది ఎన్ని విడిపోయిందా, n-1 డివైడెడ్ బై n కదా. అంతే కదా, ఎల్సిఎం తీసుకున్నా మెల్ల వేసుకోండి, ఇలా మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది కదా. n-n ప్లస్ 1 బై n ఇంటూ MSD, ఇది పోయింది 1 బై n ఇంటూ MSD. క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, 1 MSD అంటే ఎంత ఇచ్చిండు, క్వశ్చన్లో ఇచ్చిండు అయిననే x సెంటీమీటర్ తీసుకోండి అంట. ఓకే, x బై n, 1 MSD అంటే x కదా, అంతేనా. ఏమొచ్చింది లీస్ట్ కౌంట్, x బై n వచ్చింది, x బై n ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. ఇచ్చిన డాటాని రాసుకున్నా, ఫార్ములా తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసిన. ఓకే, నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఆన్ ఎ మెయిన్ స్కేల్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. చూడండి, 1 సెంటీమీటర్ ఆన్ ఎ మెయిన్ స్కేల్ ఆఫ్ ఎ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఈజ్ 10 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు అండి, if 10 divisions of vernier scale coincide with small divisions, 8 small divisions of main scale. అర్థమైందా, ఇది నార్మల్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి అలా మిల్లీమీటర్లు, గీతలు ఎన్ని ఉంటాయి, అవి లైన్లు ఎన్ని ఉంటాయి, 10 మిల్లీమీటర్లు ఉంటాయి కదా. ఇదైతే తెలుసు కదా, క్వశ్చన్లో అదే ఇచ్చిండు. 1 సెంటీమీటర్ ఆన్ ఎ మెయిన్ స్కేల్ ఆఫ్ ఎ వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్.
అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ 10 mm, పెద్ద ప్రాబ్లం లేదు, ఇది మీకు తెలిసిందే. ఇఫ్ 10 divisions of Vernier scale, if 10 divisions of Vernier scale division coincide with 8 small divisions of main scale, 8 MSD కదా. దెన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సరేనా. లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, 1 MSD. అచ్చా ఇది 8 కదా, ఇది 1 MSD minus 1 VSD, 1 MSD ఓకే, 1 MSD ఎంత వస్తుంది, ఇది ఎట్లున్నదో అట్లానే రాస్తున్నాను ఓకే. 1 VSD 8/10 MSD ఓకే. చలో సో ఫైనల్ ఏమొస్తుంది అన్న, లీస్ట్ కౌంట్ ఏమొచ్చింది, 10 - 8 2/10 MSD, సో 1/5 1 MSD ఓకే. అది ఒక లైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అన్న, ఒక్క లైను 1 మెయిన్ స్కేల్ డివిజన్, ఒక్క లైన్ 1 మిల్లీమీటర్ని ఇండికేట్ చేస్తుంది కదా, ఒక లైన్ 1 మిల్లీమీటర్ని ఇండికేట్ చేస్తుంది కదా. 1 × MSD 1/5 అంటే 0.2 కదా, 0.2 మిల్లీమీటర్. సెంటీమీటర్లో అంటే 0.02 సెంటీమీటర్ అంతే. అచ్చా సెంటీమీటర్లో ఇచ్చిండు 0.02 సెంటీమీటర్ అంతేనా, 0.02 సెంటీమీటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. ఎస్ బేడా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ స్క్రూ గేజ్ హ్యాస్ లీస్ట్ కౌంట్ అయితే ఇచ్చిండు 0.01 mm అంట, అండ్ దెర్ ఆర్ 50 డివిజన్స్ ఇన్ సర్క్యులర్ స్కేల్ ఓకే. నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ అంటే ఆ హెడ్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి నాన్న, ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయంట ఓకే. జనరల్గా ఉంటాయి 100 సరే. ద పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ ఈజ్ వాట్ ఓకే, పిచ్ ఆఫ్ ద స్క్రూ గేజ్ అనుకోవాలి. లీస్ట్ కౌంట్ ది ఫార్ములా ఏంటి, పిచ్ స్కేల్ రీడింగ్ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ కదా. సో పిచ్ స్కేల్ ఈక్వల్ టు లీస్ట్ కౌంట్ ఇంటూ క్యాపిటల్ N. లీస్ట్ కౌంట్ ఎంత వచ్చిండు 0.01 ఇంటూ ఓకే నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎంత 50 కదా. సో దీని ఎట్లా రాసుకోవచ్చు 1/100 ఇంటూ 50 కదా. ఈ సున్నా పోయింది అవునా. 5/10 అంటే 0.5 అయితే వచ్చింది అంతేనా, 0.5 mm ఇది. అర్థమైందన్న, సెంటీమీటర్లో అడిగితే 0.05 సెంటీమీటర్ అనాలి ఓకే. చలో నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెయిన్ స్కేల్ ఆఫ్ స్క్రూ గేజ్ ఈజ్ 1 mm. The minimum number of division on its circular scale required to measure 5 micrometer diameter of the wire okay. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చిండు, 5 micrometer diameter of the wire ని మెజర్ చేయడానికి కోసము మనకు మినిమం నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని కావాలి కనుక్కోండి అంటున్నాడు. అంటే ఎన్ వాల్యూ అనుకోవాలన్నమాట ఓకే. ఇక్కడ లీస్ట్ కౌంట్ ఎంత ఇచ్చిండు 5 × 10⁻⁻6 కదా మీటర్ అవునా రైట్. సో పిచ్ స్కేల్ పిచ్ ఎంత ఇచ్చిండు 1 mm అయితే ఇచ్చిండు అవునా రైట్. లీస్ట్ కౌంట్ ది ఫార్మ్ ఏంటి నాన్న, పిచ్ బై n నెంబర్ ఆఫ్ డివిజన్స్ కదా. సో ఫైనల్లీ n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, పిచ్ బై లీస్ట్ కౌంట్ కదా. పిచ్ ఎంత 1 మిల్లీ 10⁻³ కదా రైట్ బేడా. సో లీస్ట్ కౌంట్ 5 × 10⁻6 కదా. ఏమున్నది నాన్న ఇక డైరెక్ట్ మ్యాథమెటికల్ పార్టీ ఉన్నది కదా. ఇలా 3 సున్నాలు ఇలా 3 సున్నాలు పోయినాయి, ఇది పైకి పోతుంది 1000 అవుతుంది కదా, 1000/5 కదా. సో 5 2s are 10, ఈ 2 సున్నాలు అట్లా రాసేస్తున్నా ఓకే. సో ఫైనల్లీ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి హెడ్ స్కేల్లో 200 ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన డాటాను రాసుకుంటున్నా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంతే. ఏ స్క్రూ గేజ్ హ్యాస్ 250 ఈక్వల్ డివిజన్స్ మార్క్ అలాంగ్ పెరిపరీ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ అంటే ఎన్ వాల్యూ అయితే ఇచ్చిండు కదా. ఇఫ్ 1 full rotation gives advance of 0.625 సెంటీమీటర్ అంటే పిచ్ ఇచ్చిండు కదా. పిచ్ ఎంత ఇచ్చిండు 0.625 సెంటీమీటర్ ఇచ్చిండు. ద లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి. లీస్ట్ కౌంట్ ది ఫార్మ్ ఏంటి, పిచ్ బై ఎన్ కదా. ఎస్ బడా. సో చూడండి ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్
0.625 ఇంటూ 10⁻⁻2 కదా అపాన్ ఎన్ వాల్యూ ఎంత 250 అయితే ఇచ్చింది కదా రైట్. సో ఫైనల్లీ లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 625/1 2 3 3 సున్నాలు కదా అంతే కదా. కింద ఏమన్నది 250 ఉన్నది అంతేనా. చలో సో ఇగో 25 10s 250 25 25 625 కదా. సో ఫైనల్ మిగిలింది ఏంటన్నా సో ఇది కింద 4 సున్నాలు కదా అంతేనా కదా. చలో సో ఫైనల్ ఏమొచ్చింది 25 × 10⁻⁻6 వచ్చింది కదా. ఇది మీటర్లో కదా. ఓకే సో సెంటీమీటర్లో అడుగుతున్నాడు కదా. ఓకే సెంటీమీటర్లో ఏమొస్తుంది నాన్న. ఓకే సెంటీమీటర్లో అడిగితే 25 × 10⁻⁻4 సెంటీమీటర్ కదా. ఎస్ బెడా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు 2.5 × 10⁻⁻3 సెంటీమీటర్ రాసుకోవచ్చా ఉన్న ఆప్షన్లో 2.5 × 10⁻⁻3 సెంటీమీటర్. ఎస్ ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఎ సర్క్యులర్ స్కేల్ ఈస్ 100 అంట అండ్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ గివెన్ టు ద స్క్రూ ఈస్ 8 రొటేషన్స్ ఇచ్చిందట 8 సార్లు తిప్పితే అండ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద స్క్రూ ఈస్ 4 mm అంటే పిచ్ అయితే ఇచ్చింది కదా అంతేనా. ఇయో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్క్రూ అపాన్ నంబర్ ఆఫ్ రొటేషన్స్ కదా నంబర్ ఆఫ్ రొటేషన్స్ కదా. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 4 mm అయితే ట్రావెల్ చేసింది కదా 4 mm. నంబర్ ఆఫ్ ఎన్ని రొటేషన్స్ 8 రొటేషన్స్ చేస్తే అది 4 mm అనేది ట్రావెల్ చేసింది అనమాట. ఓకే దెన్ వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద స్క్రూ గేజ్ లీస్ట్ కౌంట్ కనుక్కోవాలి. ఇది ఎంత వచ్చింది అనేది 4 2 కదా 1/2 mm అంటే 0.5 mm కదా అవునా. పిచ్ ఎంత వచ్చింది ఇంత వచ్చింది కదా. లీస్ట్ కౌంట్ ది ఫార్మ్ ఏంటి పిచ్ స్కేల్ రీడింగ్ బై నంబర్ ఆఫ్ సర్క్యులర్ స్కేల్ డివిజన్ కదా అంతేనా. నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్ కూడా రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఇచ్చిండు 100. పిచ్ ఎంత వచ్చింది 0.5. సో ఫైనల్ ఏమొస్తుందన్నా ఓకే దీని ఎట్లా రాసుకోవచ్చు 5/1000 కదా 5/1000 mm. సో దీన్ని 0.005 mm. ఎస్ బెటర్ ఎంత వచ్చింది 0.005 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బెడా. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది విజయవంతంగా. క్లాస్ 11th సిలబస్ కూడా అయిపోయింది అవునా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక కొంచెం ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొన్ని సాల్వ్ చేయండి ఓకేనా. సో ప్రతి ఒక్క ఫార్ములా అయితే రాసుకున్నారు కదా రివిజన్ అయితే చేసుకోండి నాన్న చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బెటా.